అందరూ ఒకసారి రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. మరి ఈ మధ్యాహ్న కాలంలో మరొక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సమయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే శోధన అనే అంశం మీద ధ్యానం చేయబోతున్నాను. నేను 4-5 విషయాలు మీ మధ్య ఉంచుతాను. ఈ శోధన అనేది సంఘంలో విశ్వాసమైన వారికి చాలాసార్లు శోధన గురించి చెప్తూ ఉంటారు, శోధన గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ శోధనను మనము జయించాలి అంటే, ఆ శోధనలు ఎలా వస్తాయి అంటే, మనము నేర్చుకోవడానికి ఈరోజు సిద్ధపడినాం. అయితే శోధన అనేది ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తుల్లో ఈ శోధన అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనం అనుకుంటాం, ఎవరి నుంచి వచ్చింది శోధన అనే సంగతి మనము గమనించుకోకుండా, ఆలోచించుకోకుండా పుస్తకం ఏమంటామంటే, దేవుడు నాకు శోధనలు రప్పించాడు, దేవుడి శోధనలు నాకు కలుగు చేశాడు అనేది ఆలోచనతో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే శోధనలు అనేవి దేవుడి నుండి శోధనలు రావు. శోధనలు అనేవి కొన్ని మనం చేసుకునేటువంటి పరిస్థితిని బట్టి వస్తాయి. కొన్ని ఆరోగ్యపరంగా శోధనలు వస్తాయి, కొన్ని మన చేతులారా చేసుకుంటూ ఉంటాం. మరికొన్ని విగ్రహాలకు సంబంధించిన కార్యక్రమాల్లో చేతులు పెట్టి వాటిలో చేతులు వాదులు లేక ఉంటే అప్పుడు శోధనలు వస్తాయి. ఈ శోధనలని మీ సాతానుడు తీసుకొస్తాడని కొంతమంది అంటుంటారు. దాన్ని అన్ని సాతానుడు తీసుకురాడు. వాడికి మనం అవకాశం ఇస్తేనే తప్ప మన జోలికి అతడు రాడు. మనము అవకాశం వాడికి ఇస్తే, వాడికి మన ముందులో చోటిస్తే, మన ముందులో చోటిస్తే, మన హృదయంలో చోటిస్తే, అది ఎవరైనా కావచ్చు, మన పిల్లల, భర్త, భార్య, లేకపోతే ఎవరైనా కావచ్చు. సాతానుడు ఇప్పుడు తనంతట తాను
కూడా మనకి ఎప్పుడు శోధన తీసుకురాలేదు. మనం చోటు ఇవ్వడం బట్టి, మన అవకాశం ఇవ్వడం బట్టి మాత్రమే శోధనలు వస్తాయి. కనుక సాతాను కూడా నెత్తి వేయకండి. మాట్లాడితే సాతాను 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 ఇంకా కోపం వస్తాను. దేవుని నామ స్మరణ కన్నా సాతాను స్మరణ ఎక్కువైపోతుంది. ఇప్పుడు కూడా సాతాను ఎప్పుడు శోధన తీసుకురాడు. ఇప్పుడు చెప్పాను చూసారా, అవన్నీ చేస్తే మన శోధనలు వస్తాయి. రెండోది సాతానికి మనం చోటిస్తే, అవకాశం ఇస్తే మాత్రం శోధన వస్తుంది. సరే, దేవుని శోధన దేవుని నుండి రాదు. బైబిల్ ఆధారం మనం చదువుకున్నాం, బైబిల్ నుంచి చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చెప్పండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. అవుదాం, జాగ్రత్తగా అయినాం. ఈ శోధన అంశంలో మొట్టమొదటిది, శోధన దేవుని నుండి రాదు. శోధన దేవుని నుండి రాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు శోధనలను తీసుకురాడు అని దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. అది అలాగైతే యోబు గారికి వచ్చింది శోధన ఏంటండి? యోబు గారికి వచ్చిన శోధన ఏంటండి అని మీరు అంటారా? యోబు గారికి శోధనలు రాలే. యోబు గారికి శోధన వచ్చింది అని మనం ఏం చేస్తున్నాం? చెప్పుకుంటున్నాం. యోబు గారికి వచ్చినట్టు కష్టాలు బట్టి చూసి మనం చెప్పుకుంటున్నాం శోధనలు. దేవుడు యోబు గారికి పరీక్షలు పెట్టాడు. ఏం పెట్టాడు? పరీక్ష వేరు, శోధన వేరు. కానీ యోబు గారిని కలుపుకుని శోధన రావంటారు ఏంటండి? అలాగే మరొక మాట కూడా మీరు చెప్తారు. యేసు ప్రభువారు ఆయన గెత్సేమనే వనములో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు యేసు ప్రభువారు పేతురుతో చెప్తున్న మాట ఏంటండి అని అంటారు కదా. అక్కడికి కూడా వస్తాం తర్వాత. కనుక ప్రస్తుతానికి శోధన దేవుని వద్ద నుండి రావు. మనంతటి మనం తెచ్చుకుంటాం. విగ్రహారాధన క్రియలు చేసి తెచ్చుకుంటాం. మనంతటి మనమే స్వయం కలిగినటువంటి అపరాధములు కలిగి
తిండి విషయంలో, ఆరోగ్య సమస్య విషయంలో శోధనలు వస్తాయి. అంతే తప్ప ఇక్కడ అంటున్నాడు, యాకోబు రాస్తున్న మాట ఏంటంటే, దేవుడు కీడి విషయమై కీడి విషయంలో శోధింప నేను శోధనలోనికి గురి చేయుడు, శోధనలోనికి నిన్ను లాగడు, శోధనలోనికి నిన్ను ఆయన గురి చేయుడు అంటూ ఆయన ఎవరిని శోధించుడు కనుక ఎవడైనా ఎప్పుడు శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదు. దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు. ఇట్లరా దేవుని సంఘం మరింత జ్ఞానంలోనికి వెళ్ళాలి. ఖచ్చితంగా దేవుడిని శోధిస్తున్నాడు అంటే, అయితే అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆయన కూడా శోధించాడు కదండి. పిల్లల విషయంలో, బిడ్డల విషయంలో బలి అర్పించమని చెప్పాడు కదండి అని మీరు అంటారు. నేను అంటాను, అక్కడ అబ్రహాము పరీక్షించాడంతే. నాకు లోబడతాడా, నా మాట వింటాడా, లేక నా మాట వినుకోకుండా వ్యతిరేకంగా తన విశ్వాసాన్ని వేరే విధంగా చేసుకుంటాడా అనేటువంటి పరిస్థితి అక్కడ దేవుడు పరీక్షించాడంతే. ఆ పరీక్షలో అబ్రహాము నగ్గాడు. ఆ పరీక్షలో అబ్రహాము ఓడిపోకుండా పాస్ అయ్యాడు. కనుక దేవుని నుండి శోధనలు రావు, వస్తే పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలకు నిలబడి నీ విశ్వాసాన్ని తీసుకోవాలి, కాపాడుకోవాలి. అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి, అగ్ని లాంటి ఇబ్బందులు వస్తాయి. వాటికి మనం ఏం చేయాలో తెలుసా అంటే నిలబడాలి. దేవుడు ఒకవేళ అగ్ని లాంటి శ్రమలు నీ మీద అనుమతిస్తే, ఆయన అనుమతిస్తే వాటిని చేయడానికి ఇష్టపడాలి. దానియేలు సింహం గృహంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో, ఇలాగ చాలా మంది భక్తులైన వారు దేవుని పరీక్షకు గురయ్యి ఆ పరీక్షలో పాస్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే విజయాన్ని పొందారు. అంతే తప్ప దేవుని నుండి వారికి శోధనలు రాలేదు. ఇంకొక మాట కొరింథీయులకు రాసిన పత్రిక తీసుకుందాం. ఒకటో కొరింథీ పత్రిక
10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లుగా దేవునికి స్తోత్రం. అంటే శోధనలో ఏం కావాలి? రెండోది, జయం పొందడానికి శక్తి కావాలి. శోధనలను జయించే శక్తి కావాలి. ఈ రోజున శోధనలను జయించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ శోధనను జయించలేక సాతానుకు లేక శోధన గురైపోయి లోకంలో వారు పడిపోయిన వారిలో ఉన్నారు. శోధన దేవుని నుంచి రాదు, కానీ శోధనను జయించే శక్తి మాత్రం పొందడానికి మనకి దేవుని వాక్యం మనకి చెప్పిన మాట ఏంటి అంటే, ఇందాక మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 చూసిన పూర్తిగా చదువుకున్నాం. అవును అవును చూశారు కదా, ఎవరికైనా శోధన వచ్చింది అంటే సొంతంగా కావాలని తెచ్చుకున్నట్టు శోధనే అంటున్నాడు ఇక్కడ. చదువుమా. అవును, దురాశ చేత నీడబడి, అంటే సాతాను చేత బంధించబడి స్వకీయమైన ఆశలు. ఎలాంటి ఆశలు తెలిసంటే శోధనలో పడిపోయేటువంటి, సాతాను చేతిలో పడిపోయేటువంటి అంత ఆశ. ఏదో చేయాలి, ఏదో చెందాలి, ఏదో జరగాలి అని తపన చేత, స్వకీయమైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాల చేత పరిగెడుతుంటారు. వారు అలా పరిగెత్తడం వల్ల జరిగే పరిణామం ఏమిటంటే, ఆ టైంలో శోధన వస్తుంది. అది దేవుని నుంచి కాదు, కానీ అది స్వయం అపరాధమని దేవుడు చెప్తాడు. చదువు మాట. అదనమాట. వాటికి మరల తోడ్పడేవాడి, వాటికి అలవాటు పడిన వాడి శోధించబడి శిబిరాఖరికి సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయి, శిబిరాఖరికి వాళ్ళకి తెచ్చుకునే నష్టం ఏమిటి అంటే, అనగా సాతాను చేత అనేక అపరాధాలు, అనేక సమస్యలు తెచ్చుకుంటాడు. కనుక రెండో మాట ఏమిటంటే, శోధనను జయించే శక్తి. మనం చదివాం కదా 10వ అధ్యాయం కొరింథీయులకు 12వ వచనం చదివాం కదా. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు. చాలా మంది నేను నిల్చున్నానులే, పర్వాలేదులే, నేను నిలబడిపోయానులే, నేను మంచిగా ఉన్నానులే, నేను స్థిరపడిపోయానులే, దాంట్లో స్థిరపడ్డాను, దీంట్లో స్థిరపడ్డాను, దాంట్లో స్థిరపడ్డాను, విశ్వాసంలో స్థిరపడ్డాను, ప్రార్థనలో స్థిరపడ్డాను, ఇలా దేవుని వాక్యంలో స్థిరపడ్డాను అని అనుకునే వారికి దేవుడు మాట్లాడుతున్నట్టు మాట ఏంటి అంటే, తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప
సాధారణంగా వచ్చే శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అందరూ స్తోత్రం చెప్పండి. సంభవింపలేదు, సంభవింపదు కూడా. కనుక సంగమా గమనించండి, దేవునిలో ఉంటే మరి మీరు సంఘానికి శోధన రాదంటారే పాస్టర్ గారు. సంఘానికి శోధన రాదని అనట్లేదు, సంఘ విశ్వాసులకు శోధన రాదనట్లేదు. దేవుని వలన మాత్రం రాదు అంటున్నాను. తెచ్చుకుంటే నీ అంతటి నువ్వు తెచ్చుకోవాలి, లేకపోతే నీ బలహీనత ఆరోగ్య సమస్యల వలన తెచ్చుకోవాలి, లేక నువ్వు చేసిన పాపాల వలన సాతాను నిన్ను శోధించవచ్చు. అంతే తప్ప నీకు శోధన రాదు. అసలు శోధనలు ఈ విధంగా వస్తాయి. ఒకసారి యేసుప్రభు ఉపవాసం ఉన్నారు. మరి కొంతమంది ఉపవాసం ఉంటే శోధనలు వస్తాయని అంటారు. ఉపవాసం ఉంటే శోధనలు వస్తాయి అంటారు, అది కూడా నిజం కాదు. ఉపవాసం ఉంటే శోధనలు రావండి, ఆటంకాలు వస్తాయి. మీకు అర్థమైందా? ఆటంకాలు వేరు. అంటే ఉపవాసం ఉంటే అనగా ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలనుకుంటే అప్పుడే చుట్టాలు వస్తారు, ఆటంకం. అప్పుడే నీకు తలకాయ నొప్పి వస్తుంది, శోధన కాదు. అప్పుడే భర్త ఏదో తెస్తాడు, అప్పుడే పక్క వాళ్ళతో విరుగుపడిపోతే ఏదో చిన్న గొడవ జరుగుతుంది, ఆగిపోతావు. అంటే ఆటంకాలను ఏం చేస్తావంటే చూస్తావు, అంతే తప్ప నీకు శోధనలు రావు. శోధనతో ఆటంకంతో వేరువేరుగా ఉంటుంది. ఈ రోజున చాలామంది పాస్టర్ గారు ఇలాంటి బోధలు చేసి ఉపవాస ప్రార్థనకు వస్తే ఆటంకమని, ఏమన్నా రాలేదు తల్లి, రాలేదు కదంటే ఈ రోజు నన్ను సాతాను శోధించాడండి, వాళ్ళ శోధన నాకు కలిగిందండి, అందుకే రాలేదని అంటారు. లేదు లేదు, పచ్చి అబద్ధాలు చెప్పేది. ఎందుకు పచ్చి అబద్ధాలు అంటున్నామో తెలుసా అంటే, అలా లేదు కనుక నీకు ఆటంకం కలిగిందంటే ఆటంకాన్ని పక్కన పెట్టి ఆటంకాన్ని తర్వాత అధిగమించుకుని తర్వాత ఏదైనా చేసుకోవడానికి తర్వాత చేసి ఎందుకు నువ్వు ఎక్కడికి రావాలి? ఉపవాస ప్రార్థనకు రావాలి. అది దేవుడు చెప్పింది ఒక రూల్ అండ్ రెగ్యులేషన్. కనుక ఆ రెగ్యులేషన్కి నువ్వు మించి నువ్వు ఏదో చెప్తావు, ఆ రూల్కి వ్యతిరేకంగా ఏదో ఈ సొంత మాటలు చెప్తూ ఉంటున్నావు. దయచేసి అలాంటి మాటలు ఎప్పుడు మీరు ఇంకా మాట్లాడకండి. ప్రార్థనకి మీరు రావాలి. అది ఉపవాస ప్రార్థనైనా, అది స్థుతి కూటమైనా, ఏదో ప్రార్థనైనా, ఏదైనా కావచ్చు. అందరూ స్తోత్రం చెప్పండి. శోధన ఏం చేయాలంట? జయించమంటున్నాడు. తాను ఇచ్చున్నానని తలంచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకుని. సాధారణంగా మనసు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే శోధనను జయించే శక్తి నీకు కావాలి. అయితే శోధనను ఎదుర్కోవటం ఎలాగా? మూడో మాట, శోధనను ఎదుర్కోవటం ఎలాగా? ఒకటి ప్రార్థన కలిగి ఉండాలి. 2 దేవుని వాక్యంలో నిలవాలి. 3 మెలకుగా ప్రార్థనలో ఉండాలి. మెలకు అంటే నిద్రపోయి కాదు, ఆత్మలో
వెలుగు కలిగి ఉండాలి. శోధనలు ఎదుర్కోవాలి అంటే ఎలాగా? కనుక దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలం శోధన అందరూ గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. శోధనలు ఎదుర్కోవడానికి ప్రార్థనలు మెరుగుగా ఉండాలి. దేవుని వాక్యంలో నిలకడగా నిలబడి ఉండాలి. మూడోదిగా మెరుగుగా ఉండి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు అపవాది ఈ ఇంటి చుట్టూ కానీ, ఈ బిడ్డల చుట్టూ కానీ, ఈ భర్త చుట్టూ కానీ, నీ చుట్టూ కానీ లేకుండా దేవుని దూతను తీసుకుని దేవుడు పంపించి దాన్ని ఆ సోదరుని విడుదల చేస్తాడు. మనకి ప్రార్థన నుంచి, ప్రార్థన అంటే రోజు చేసుకున్నట్టుగానే మోకరించి ప్రార్థన చేసి తెలిసిపోవడం కాదండి. ప్రార్థన అంటే ఎలా ఉంటారంటే దేవుని సింహాసనం కదిలిపోవాలి. దేవుని సింహాసనం నేను చేసుకుంటున్నానండి ప్రార్థన, నా భర్త కూడా చేసుకుంటాడండి పొలం వెళ్ళేటప్పుడు, నా భర్త కూడా చేసుకుంటాడండి అనగా బుద్ధికి వెళ్ళేటప్పుడు, అది ప్రార్థన. ఏదో అసలు ప్రార్థన వెళ్తున్నాను వస్తున్నాను అని అడిగి చేసుకోవడం ప్రార్థన. అది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే నువ్వు దేవుడితో ఐక్యమైపోవాలి. దేవుడు నీ మధ్యకు వచ్చి నీ యొక్క పరిస్థితులు దేవుడు చూసి కార్యాలు చేయాలి. ప్రార్థన అనేది అనగా మాటి మాటికి గోజాడుతూ ఉండాలి. అనగా చూసేవాళ్ళకి ఎలా ఉండాలంటే అన్నమాట చూసేవాళ్ళకి దేవుడు కూడా ఇసుకొచ్చేయాలి. దేవుడు కూడా ఇసుకొచ్చేసే ప్రార్థన చాలా అవసరం. కనుక దేవుని బిడ్డ గమనించండి, ఈ వాక్యం చెప్తుంది. కనుక చాలామంది నిద్రపోతున్నారు. నిద్రపోయే వాళ్ళందరూ కూడా మరి కొంచెం మెలకుగా ఉండండి. నాకు నిద్ర వస్తుంది, వేడి గారికి భయంకరంగా వేడి. ఇక్కడేమో లైట్లు బాగా పక్క పెట్టాడు, బొర్రలోనేమో వేటికి పోతుంది, నరాలు కళ్ళు ఉంది అని చెప్తున్నాయి. దేవుని స్తోత్రం. కనుక మనం ఒక శక్తివంతమైనది అనగా సన్నిధిని కూర్చున్నప్పుడు మన శక్తివంతమైన ప్రార్థన ద్వారా ఏం చేయాలంటే ఎదుర్కోవాలి ఈ శోధనని. ఆ శోధన నుంచి మనము ముందుకు వెళ్ళాలి. మరి 4వ మాట కూడా చదువుకుందాం. శోధన వల్ల ప్రయోజనం ఏమిటి? శోధన వల్ల మనకి ప్రయోజనం ఏమిటి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 'అందరూ కూడా చూడండి. శోధన వలన ప్రయోజనం ఏమిటి అంటే యాకోబు రాసిన పత్రిక 2వ వచనము 3వ వచనం చదవండి. నా సహోదరులారా, చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటండి. చూడండి, ఆ పరీక్షలో నీ కోరిక పుట్టించని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, ఏ శోధన చెప్పలేదు ఇక్కడ, నానా విధములైన చాలా రకాల శోధనలు, నానా రకరకాలు ఉన్నాయండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేకమైన ఉన్నాయి. ఆ శోధన అన్ని శోధనల్లో మరి వచ్చినప్పుడు ఆ శోధనలు దేని వలన వచ్చాయి? సాతాను వలన వచ్చాయా? దేవుని వలన వచ్చాయా? లేకపోతే ఆరోగ్యం వలన వచ్చాయా? లేకపోతే పక్క వాళ్ళ వలన వచ్చాయా? లేకపోతే మన వలన వచ్చాయా?
మన కుటుంబం వల్ల వచ్చాయా, లేకపోతే వేరే వేరే విధంగా వచ్చాయా? నానా విధములైన శోధనలు అంటున్నాడు. ఇక్కడ చూడండి, శోధన వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఇక్కడ 2వ వచనం 3వ వచనంలో శోధనలో పడినప్పుడు అనగా అది మహానందమని ఎంచుకోండి. ఏంటి ప్రయోజనం? ఆనందం అంటండి. శోధన వస్తే ఆనందమా? కష్టం వస్తే ఆనందమా? ఆ శోధనలో బలహీన పడితే ఆనందమా? అవునండి. అప్పుడు మీకు దేవుని బిడ్డలారా మహా ఆనందపడండి, అది ప్రయోజనం. అప్పుడు ఆ ఆనందాన్ని చూసినండి ఆ శోధన ఏమవుతుందంటే మీ దగ్గర నుంచి పారిపోయి మరలా నీ దగ్గరికి రాకుండా ఉండడానికి అవకాశం కలిగి ఉంటుంది. ఇది 4వ మాట శోధనలో. 5వ మాట ఏమిటి అంటే, యాకోబు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు అంటే ఆమె, అతడు, కుటుంబము, గ్రామము, సంఘము ఎవరైతే వారు నిలిచిన వాడైతే ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసే జీవి కిరీటాన్ని పొందుతాడు. 5వ మాట ఏమిటి అంటే, జయించిన వారికి బహుమతి. ఏంటండి? ఆ శోధన ధరించి జయించిన వారికి ఏంటంటే బహుమతి. కనుక దేవుని యొక్క సంగమా, ఈరోజు మీతో నేను మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, శోధన అనేది దేవుని రాదని, ఆ శోధన జయించే శక్తి మనం పొందుకోవాలని, మరి శోధనలు ఎదుర్కొనేటువంటి ఎలాగా అనేది మనం నేర్చుకున్నాం. శోధన వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే, శివరాత్రి శోధనలో ఉన్నాం కానీ తర్వాత మనము ఆనందము, మహదానందము పొందుతామని దేవుడు మనకి అలాంటి కృప ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. 5వది ఏమిటి అంటే, జయించు వారికి బహుమానాలు ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు శోధన సహించాలి, ఇసుక్కోకూడదండి. శోధన వచ్చిందని ఇసుక్కోకూడదంటండి. శోధన ఏం చేయాలి? సహించాలి. ఏమండి? సహించలేని వాళ్ళు ఇసుక్కోవడం, అనగా కసురుకోవడం జరుగుతూ ఉంటుంది. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పగలరా? కనుక నేను అంటున్నాను, శోధన వచ్చినప్పుడు మాత్రం సహించండి. నీ భర్త వల్ల వస్తున్నాయా శోధన? నీ భార్య వల్ల వస్తుందా శోధన? లేకపోతే ఆరోగ్యం వల్ల వస్తుందా శోధన? నీ పిల్లల వల్ల వస్తుందా శోధన? నీ గ్రామస్తుల వల్ల వస్తుందా శోధన? ఆర్థిక సమస్యల వల్ల వస్తుందా శోధన? లేకపోతే నీ గ్రామస్తుల వల్ల నీకు వస్తుందా శోధన? కానీ సహించుకోండి. సహించుకునేవాడు ధన్యుడు. సహించుకునేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం మనకి చెప్తుంది. అతడు శోధన నిలిచిన వాడై, ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసినట్టు జీవ కిరీటాన్ని పొందుతాడండి. ఎంత మంచి బహుమానం! దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాలం ముందు శోధనలు వచ్చాయని, మరి కొంతమంది శోధనలు వచ్చాయని చచ్చిపోతానంటారండి. చచ్చిపోతే రైతు భర్తల విషయంలో, పిల్లల విషయంలో, లేకపోతే చుట్టాల విషయంలో, బంధువుల విషయంలో చచ్చిపోతే మేలు, ఇదంతా నాకు ఎందుకంటా అని అంటారండి. అంటే ఇది మంచిది కాదు. నీకు అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, అలాంటి మాట నువ్వు అన్నావు అంటే
నిన్ను సాతానుడు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. సాతాను ప్రేరేపిస్తున్నాడే తప్ప ఎవరు ప్రేరేపించట్లేదు. చూడండి, యూదా ఇస్కరియోతు అనగా ఏమనుకున్నాడు? బతకాలనుకోలేదు, కానీ అనగా ప్రభుని అప్పగించాలని పదే 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 మనసులో ఇసుకుపోవడం, పసుపోవడం, ఏదో రకరకాలుగా శోధన పొందాడు. అప్పుడు అపవాది వచ్చి నువ్వు చావు అన్నాడండి. వెంటనే ఒక తాడు తీసుకుని ఒక చెట్టు కూరేసుకుని చచ్చాడు. ఏంటి లాభము? అదే బ్రతికుంటమైతే దేవుని పని చేసి, దేవుని సేవ చేసి గొప్ప బహుమానం దేవుని దగ్గర పొందును. కనుక మీకు కూడా అదే చెప్తున్నాను, నువ్వు బ్రతికి నువ్వు సాధించాలి, కానీ బహుమానాన్ని చచ్చి సాధించడం వల్ల నీకు ఏ బహుమానం ఉండదు, కానీ నరకం మాత్రం నీకు తథ్యమా. కనుక దయచేసి చనిపోవడానికి మాత్రం ప్రయత్నించవద్దు. నీకు శోధన వచ్చినా, నీ భర్త నీకు శోధనగానే ఉన్నాడు, తాగుతున్నాడు, నీ భర్త డబ్బులు తేవట్లేదు, శోధనగానే ఉన్నాడు. అలాగే నీ భర్తని నీకు తిడుతున్నాడు, శోధనగానే ఉన్నాడు. నీ భర్తని ఇష్టిస్తున్నాడు, బాగానే ఉన్నాడు. నీ భర్త కష్టానితం అంతా పాడు చేస్తున్నాడు, కుటుంబంలో ఖర్చు పెడతలేదు, ఇబ్బందిగానే ఉన్నాడు. కనుక అంతంత మాత్రం చచ్చిపోవాలా? అంతంత మాత్రం ఇసుకుపోయి అనగా మరణించాలా? మరణించడం వల్ల నీకు ఏదైనా బహుమానం ఉందా అంటే ఉంది, కానీ అది నరకం మాత్రమే. అదే జీవించి నువ్వు సహించుకున్నట్లయితే దేవుని దగ్గర ఏం పొందుతావంట? జీవ కిరీటాన్ని పొందుతామని ప్రభువు వారు చెప్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఇన్న వాక్యాన్ని మీ మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండి ప్రభురాకడ కొరకు సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాము. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచును గాక.